మీరు ఏం చేస్తారో లేదు ఏది మొత్తం మీకు. ఫస్ట్ ఎన్టీఆర్ డైలాగ్ చెప్తాను. ఆచార్య దేవ ఏమంటే ఫస్ట్ మీ గురించి చెప్పండి అన్న. నేను ఏపీఎస్పీడీసీలో లైన్మెన్గా పనిచేస్తున్నాను. తిరుపతి నందు లైన్మెన్గా పనిచేస్తున్న ఏపీఎస్పీడీసీఎల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు స్పెషల్ థ్యాంక్స్ ఫర్ ఆల్. ఆగాదు ఆచార్యదేవ ఏమంటివి జాతి నెపమన సూతుని కింద నిల్వ అర్హత లేనందువా. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా. నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది, అది జుముక్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కొండలో పుట్టింది కదా, నీది ఏ కులము. ఇంత ఎలా అస్మత్ పితామహుడు కురుకులవతుని శాంతనుడు శివ సముద్ర పారీకు గంగా గర్భంలో జనించలేదా. ఈయనదే కులము. నాతో చెప్పితేమయ్యా, మా వంశములకు మూల పురుషుని వశిష్ఠుడు దేవవ్యాసికు బోనసీ పుత్రుడు కాడా. అతడు పంచమ జాతి కన్యను అరుంధతి శక్తిని, ఆ శక్తి చండాలంగన పరాసురుని, ఆ పరాసుడు పల్లెపరిచిన మత్స్యగంధేందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాని మా పితామహ్యంతో మా తండ్రిని, పిన పితామహ్యంబాలితో మా పిన తండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ చెట్టుని మీతే కీర్తించబడుతున్నా ఈ విదురదేవుని కనలేదా. సందర్భాలను బట్టి క్షేత్రపీత పద్యంతో సంకరమైన మా గురువంశము ఏనాడో కులహీనమనిది కాగా నేడు కులముని వ్యర్థవాదములు ఎందుకు. ఇందులో భీష్మాచార్యుల వారు, ఆయన సుయోధన తాత ఏరులా పారులా బ్రహ్మనుష జన్మములు మనం విచారించదగినవి కాదు. ఇది నీవన్నట్లుగా ముమ్మాటికి క్షాత్ర పరీక్షే. క్షాత్రం ఉన్న వారెల్లరూ క్షత్రియులే, వారిలో రాజ్యం ఉన్న వారే రాజులు. అట్టి రాజులే ఈ కురురాజ పరిషత్తులో పాల్గొన్నట్టుగా అర్హులు. ఓహో, రాచరికమా అర్హత నిర్ణయించేది. అయినా మా సామ్రాజ్యంలో సస్యశ్యామలమై సంపదకరమై వెలుగుందు అంగరాజ్యానికి ఇప్పుడే ఇతని మూర్తాభిక్షుడు గావించుచున్నాను. సోదరా దుశ్శాసన, అనర్కనవర్త శక్తి కిరీటం వేగంగా గురితెమ్ము. మామా గాంధారో సారభమ్మ సురచరమని మైమంట సుమని సింహాసం తెప్పిము. పరిజనులారా, పుణ్య భాగీరథి నదీతముల నందకునుడు, కళ్యాణ భట్టులారా, మంగళ సూర్యారములు సుస్థురంగా మొగిలిండు. బంది మాగులారా, ఈ కర్ణ మహారాజుని కైవారం కాంపుడు. పుణ్యంగులారా, ఈ రాధాసుకు పాలపాకమున కస్తులు తిలకమ తీర్చిది. బహుజన్మ సుకృత పరిపాక సలుప్త సహజ కవచ కర్ష వైడూర్య ప్రభుత్వానికి వాంఛలు చర్యగా వీరకంద విద్రాల్పుడు నేడి సకల మహాజన సమక్షమున పండిత పరిచ మధ్యమున సర్వదా సతత సహస్రత ఈ కులకలక మహాపక్రమును శాశ్వతంగా